ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు, వింత వింతగా మాట్లాడుతున్నారు? కనీసం 10 ఏళ్ళు గెలిపిండని ముఖ్యమంత్రి ఎందుకు బతిలాడుకుంటున్నారు? అసలు ఈ 5 ఏళ్ళైనా పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా, ఊడిపోతుందా? అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది? ఇవాళ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో గజిబిజి గందరగోళం ఏ స్థాయిలో ఉందంటే ఒకరికొకరికి పొంతన ఉండదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్తా ఉంటారు. కానీ ఇది కంప్లీట్గా అందులో కూడా ఒక పీక్స్కి వెళ్ళిపోయింది. ఒక సాచురేషన్ పాయింట్ దాటేసి వెళ్ళిపోయి అంత గజిబిజి గందరగోళంగా మారింది. ఏ ఒక్కరితోటి ఏ ఒక్కరికి పొంతన కుదరట్లేదు. ఏ ఒక్కరు కలిసి ఉంటున్నారా, కలిసి పాలన చేస్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఒక సామెత ఉంటుంది, గతి లేని సంసారం అని వేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేము అని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే రోజుకొక ఎమ్మెల్యే ఏదో ఒక ఇష్యూ తోటి బయటకు వస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీదనే తిరగబడతా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లెక్క పెట్టుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారు. ఈ పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి బహిరంగంగా లేఖలు రాసేది, బహిరంగంగా పేపర్లలో వ్యాసాలు రాసే స్థాయికి వచ్చింది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒక దినపత్రికలో ఒక పెద్ద ఎడిటోరియల్ ఆర్టికల్ రాశాడు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తలేవు గ్రామాల అభివృద్ధికి అని చెప్పేసి ఆయన ఒక పెద్ద లెటర్ రాసుకొచ్చిండు. దాన్ని ఇంకొక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్థించాడు. దాన్ని ఇది నిజంగానే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి రాష్ట్రంలో అని చెప్పి ఆయన కూడా దాన్ని సమర్థించాడు. ఇంకొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఏకంగా ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసిండు, తన నియోజకవర్గానికి నిధులు కావాలని. ఎవరిని అడిగినా చెప్తారు, వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు కూడా వ్యక్తులకు, ఒక నియోజకవర్గానికి నిధులు ఏది, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక కేంద్ర ప్రభుత్వానికి నిధులు అప్పులు ఇస్తుంది. డైరెక్ట్గా ఎవరికి కూడా అప్పు ఇవ్వదు, వ్యక్తిగతంగా లేకుంటే ఒక నియోజకవర్గానికి అది ఇస్తే డైరెక్ట్ ఒక రాష్ట్రానికి కానీ ఒక కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మాత్రమే అప్పు ఇస్తుంది, ఇట్లా నేరుగా ఏదని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాత్రం ఏకంగా ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాసిండు నియోజకవర్గానికి నిధులు కావాలని. అంటే దీని ఉద్దేశం ఏంది? ఒకవైపు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేపర్లో ఆర్టికల్ రాసిండు, ఇంకొక వైపు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మదన్ మోహన్ రావు వరల్డ్ బ్యాంకు లెటర్ రాసిండు నిధులు కావాలని. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రికి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గ్రామాలకు నిధులు ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని ఎవరో బయట నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ సొంతగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక ఇంకొక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లెటర్ రాసిండు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టబోతా ఉన్నారు కదా, దానికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. సో ఆ రిజర్వేషన్ల మీద ఇది సరిగా జరగలేదు, రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా జరగలేదు, ఇందులో లోపాలున్నాయి, తప్పులున్నాయి, అంత తప్పుల తడకగా ఉంది, గందరగోళంగా ఉంది, దీన్ని మళ్ళొకసారి రివ్యూ చేయండి, మళ్ళీ ఒకసారి ఆ కేటాయింపు అనేది పర్ఫెక్ట్గా ఒకసారి మళ్ళొకసారి చెక్ చేసి మళ్ళీ చేయండి కొత్తగా అని చెప్పి, కొత్తగా ప్రకటించండి అని చెప్పి ఆయన చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇక ఇంకొక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఈయన అయితే ఏకంగా మంత్రుల పనితీరు మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా విమర్శలు చేసిండు. రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో చాలా అవినీతి జరుగుతూ ఉన్నది, దానికి రెవెన్యూ శాఖలో కీలకంగా ఉన్న వ్యక్తులే అండదండగా ఉన్నారు, వాళ్ళే దగ్గర ఉండి నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీదనే గతంలో ఆరోపణలు చేసిండు. దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి చూపించిండు, ఏదో అంత గందరగోళం నడిచింది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన ఒక ఫార్మా కంపెనీ మీద పడ్డారు. ఆ ఫార్మా కంపెనీ తోటి కాలుష్యం జరుగుతూ ఉన్నది, ఆ కాలుష్య నియంత్రణ దిశగా వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు, కంపెనీ పట్టించుకోవట్లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పట్టించుకోవట్లేదు, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా పట్టించుకోవట్లేదు. దాన్ని పట్టించుకోవాల్సిన మంత్రి కూడా సైలెంట్ అయిపోయారు. అంటే వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు, కంపెనీ తోటి పట్టించుకుంటలేరు. కాబట్టి నేను ఏకంగా పోయి ఆ ఫార్మా కంపెనీనే తగలబెడతా అని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అధికార పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి అనిరుద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, అదే అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేసిండు, మీరు దాన్ని పట్టించుకోకుంటే నేను పోయి దాన్ని తగలబెట్టేస్తా ఫార్మా కంపెనీని అని చెప్పి. ఇక ఇంకో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయనైతే కంప్లీట్గా ఎర్రజెండా ఎగిరేసిండు పార్టీ మీద. డైరెక్ట్ రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆ RRR బాధితుల పక్షాన నేను నిలబడతా, వాళ్ళకి అన్యాయం జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చైనా సరే మీకు న్యాయం చేస్తా అని చెప్పి ఆయన వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నాడు.
కాంగ్రెస్ గవర్నమెంట్ ని కూల్చేద్దామని చెప్తా ఉన్నాడు డైరెక్ట్. నేనే చెప్తున్నా మీకోసం పోరాటం చేసే అవసరం అయితే ప్రభుత్వాన్ని మార్చిద్దామని చెప్పిన ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ మీదనే ఆయన గెలిచిండు. ఆయన కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పటికే మనం చెప్పుకున్నాం, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మేడిపల్లి సత్యం, అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీదనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సొంత పార్టీ సొంత ప్రభుత్వం మీదనే వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈయన కూడా కొద్ది రోజుల క్రితం ఒక కామెంట్ చేశాడు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, అసలు మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో, నేను గెలుస్తానో లేదో అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే మళ్ళీ అధికారంలోకి రాము అనే విషయం వీళ్ళకు అప్పుడే కంప్లీట్గా క్లారిటీ వచ్చేసింది. మేబీ అందుకే కావచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నట్టున్నారు. మంత్రి స్వయంగా మంత్రే చెప్పాడు, చూడండి, మీరే చూడండి ఆ మాటలు. నేను గెలుస్తున్న నాకే తెలియదు, నేను గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, మా ప్రభుత్వం తెలియదు. ఇది కేవలం మంత్రి దగ్గరనే ఆగలేదు, ముఖ్యమంత్రి దాకా కూడా పోయింది. మొన్న ఒకసారి ఇంటర్నల్గా మీటింగ్ జరిగినప్పుడు విద్యాశాఖ కమిషన్ సంబంధించి, ఆ విద్యా కమిషన్కి సంబంధించి ఒక రివ్యూ జరిగినప్పుడు, మనం ఉండేది 3 ఏళ్లే, ఆ 3 ఏళ్లకు తగ్గట్టు మీరు ప్రణాళికలు రెడీ చేయరు అని చెప్పి వాళ్ళకి చెప్పిండు అని చెప్పి ఒక అంశం బయటకు వచ్చింది. అదంతా ఏదో పుకారు కావచ్చని అనుకున్నారు అందరూ. కానీ వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో ఒక కామెంట్ చేసిండు, అది కూడా చూడండి మీరు. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నాకు 10 ఏళ్ళ అధికారం ఇవ్వండి, నాకు 10 ఏళ్ళ అధికారం ఇవ్వండి అని చెప్పి ఆయన నోడు ఆయనే చెప్తా ఉన్నాడు. 10 ఏళ్ళ అధికారం ఇస్తే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీనికి కొద్ది రోజుల ముందు, దీనికి ఎగ్జాక్ట్ ఒక 25 రోజుల ముందు ఆయన ఏం వ్యాఖ్యలు చేసిండు అంటే, సెప్టెంబర్ 5 రోజు టీచర్స్ డే రోజు టీచర్స్ డే ప్రోగ్రాంలో పాల్గొని ఆయన ఒక కామెంట్ చేసిండు అక్కడ, అది కూడా చూడండి. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే 2వసారో 3వసారో కావడానికి ఉంటుంది. అక్కడ ఏం చెప్తా ఉన్నాడు, మీరు తలుచుకుంటే, టీచర్లు తలుచుకుంటే నేను 3 సార్లు అధికారంలోకి వస్తా, అంటే 3 × 5 15 ఏళ్ళు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా 10 ఏళ్ళు, మొత్తం 15 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒక 25 రోజుల గ్యాప్లోనే ఇంకొక 5 ఏళ్ళు నన్ను గెలిపియండి, అంటే మొత్తం 10 ఏళ్ళు నన్ను ముఖ్యమంత్రిగా చేయండి అని చెప్పి ఇప్పుడు అడుక్కుంటా ఉన్నాడు. అంటే ఎందుకు ఇంత తక్కువ గ్యాప్లో ఎందుకు ఇంత మార్పు వచ్చింది, ఎందుకు ఇంత వీళ్ళకే భయం పుడతా ఉన్నది? అంటే ఏమన్నా లోపల ఏమైనా పరిణామాలు జరుగుతూ ఉన్నాయా, ఇంకేమన్నా గందరగోళ పరిస్థితి ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో ఉంచే పరిస్థితి లేదా, పార్టీ అధిష్టానం నుంచి ఏమన్నా వార్నింగ్ ఇచ్చిర్రా, లేదు అంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి వీళ్ళు ఆల్రెడీ మేము మళ్ళీ గెలవము అని చెప్పి ఫిక్స్ అయ్యారా? మళ్ళీ గెలుచుడు సంగతి తర్వాత, అసలు ఇప్పుడు కంప్లీట్గా ప్రభుత్వం కొసలుతుందా లేదా అనే ఆందోళనలో వీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా మరి మా ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రుల దాకా అందరు కూడా ఇట్లనే వ్యవహరిస్తూ ఉన్నారు, ఇట్లనే మాట్లాడుతూ ఉన్నారు. అంటే అంతా గజిబిజి అవుతా ఉన్నారు, గందరగోళం అవుతా ఉన్నారు, ఆగమాగం అవుతా ఉన్నారు. అంటే ఎందుకు మరి ఇంతగానో భయపడతా ఉన్నారా, లేకపోతే ఇంకేం జరుగుతూ ఉన్నారు? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా అనే ఒక వీళ్ళ మాటలను బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా అనే ఒక చర్చ బయట జరుగుతూ ఉన్నది. అంటే ఏ ఒక్కరు కూడా ఒక మాట మీద స్థిమితంగా ఉండలేరు. చివరికి బతుకమ్మ చీరల విషయంలో కూడా మొన్నటిదాకా ఏం చెప్పారు, ఇవాళ రేపు ఇచ్చేస్తాం, అయిపోయింది, వచ్చినాయి బతుకమ్మ చీరలు, ఈసారి మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రకటన చేసారు. బట్ 4 రోజులు తిరిగేసరికి ఏం చెప్పారు, అసలు ఈసారి బతుకమ్మ చీరలు లేవు, తర్వాత చూసుకుందాం, తర్వాత వస్తాయి, ఇప్పుడు టైంకి అందియలేదు మాకు, నేత కార్మికులు మాకు టైంకి అందియలేదు అని చెప్పి నేత కార్మికుల మీద నేపందోలేసిర్రు. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇక ఇంకొక మంత్రి ఏమో అసలు నాకు తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోతా ఉన్నాయి, నన్ను డమ్మీని చేసిర్రు అని చెప్పి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయట చెప్పుకుంటూ బాధపడతా ఉన్నారు. అంటే ఏ ఒక్కరు కూడా ఒక స్థిమితమైన దాంట్లో ఒక కాన్స్టెంట్గా ఒక దాని మీద ఉండలేరు. అసలే ఎమ్మెల్యేలేమో గవర్నమెంట్ మీద తిరగబడతా ఉన్నారు, ఒకరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పేపర్లో ఆర్టికల్ రాస్తారు, ఒకరు ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాస్తారు, ఇంకొకరు సిఎస్కి లెటర్ రాస్తారు, ఇంకొక ఆయననేమో నేను ఒక కంపెనీని తగలబెడతా అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక ముఖ్యమంత్రి అయితే నన్ను ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండనీరి, నన్ను ఇప్పుడు ఒక 2 ఏళ్ళు అయింది, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ గెలిపిరి అని చెప్పి ఆయన బతిలాడుకుంటా ఉన్నాడు. మొన్నటి వరకు ఏం మాట్లాడారు వీళ్ళు, అసలు మాకు ఎదురు లేదు, కేసీఆర్ లేడు, ఎవరు లేరు, కేసీఆర్ గత చరిత్ర, ఆయన కలిసిపోయిండు, చరిత్రలో కలిసిపోయిండు, ఫామ్ హౌస్కి పరిమితమైండు, ఫామ్ హౌస్కి పరిమితం చేస్తాము, ఇక మాకు ఏ అడ్డు అదుపు లేదు, మా ప్రభుత్వాన్ని ఎవడు ఆపలేడు, ఇక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు, మంత్రులు చెప్పుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా పూర్తిగా 2 ఏళ్ళు కూడా నిండలేదు. 2 ఏళ్ళు కూడా నిండక ముందే వీళ్ళలో ఇంత నైరాశ్యం, ఇంత ఆందోళన, ఇంత గందరగోళం ఎందుకు వస్తూ ఉన్నది అంటే, హామీలు అమలు చేయలేదు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, అందువల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే విషయం
వాళ్ళకు అర్థమైందనే విషయం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇంత భయం, ఇంత గందరగోళం. 100 రోజుల్లో చేస్తా అన్నయి 600 రోజులు అవుతా ఉన్నా కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. 100 రోజుల్లోనే చేస్తామన్నారు కానీ 600 రోజులు దాటిపోయింది, ఇప్పటివరకు అమలు కాలేదు. మిగతా ఏ హామీలు కూడా రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో ఎదురు దెబ్బలు తగిలినాయి. ప్రజలకు ఎన్నో దగ్గర మోసం చేసుకుంటూ వచ్చినామనే విషయం ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే ఇట్లా అందరూ గజిబిజి అవుతా ఉన్నారు, గందరగోళ పడతా ఉన్నారు, ఇట్లా బతిలాడుకుంటా ఉన్నారు. వాళ్ళేమో డైరెక్ట్ ప్రభుత్వం మీదనే తిరగబడతా ఉన్నారు ఎమ్మెల్యేలు. సో మరి ఇది ఇంకెక్కడి దాకా పోతుంది? ఇప్పుడు ఒక 5-6 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఇంకా తిరుగుబాటు ఎమ్మెల్యేలు చాలామంది తెర వెనుక ఉన్నారు. బయటికి చెప్పుకోలేక లోపల తెర వెనుక బాధపడతా ఉన్నారనే విషయం రెగ్యులర్గా వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి తెలుస్తూ ఉన్నది. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు భేటీ అయిన సమయంలో కూడా కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి. సో మరి ఇది ఇంకెక్కడి దాకా పోతుంది? రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పి మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చింది. కానీ మార్పు సంగతి దేవుడెరుగు. వాళ్ళ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచుకొని కనీసం చెప్పిన వాటిలో కొన్ని కూడా చేసే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. కేవలం వాళ్ళ ఆ గందరగోళం నుంచి బయటపడి వాళ్ళు సరిగా కుర్చీలో కూర్చునే పరిస్థితి కూడా ఈ 3 ఏళ్లలో కనిపిస్తుందని అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే అనిపించట్లేదు. థ్యాంక్ యూ.